కాదు. ఎందుకంటే బైబిల్లో మరో చోట ఇలా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అదేవిధంగా మనమందరము ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉండొచ్చు కదా, సరిచేసుకుంటూ వాటిని అధిగమిస్తూ దేవుల్లో ఎదుగుతూ ఉన్నాము. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. సో మనం అంత పర్ఫెక్ట్గా ఉన్నామని కాదు, కానీ మనం పర్ఫెక్ట్గా తయారు చేయబడాలి, మార్చబడాలి, పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. అదే ఒక క్రైస్తవుని జీవితం. నీ సహోదరుని ద్వేషించుట కూడా పాపమే కదా బైబిల్ ప్రకారం, కాబట్టి జాగ్రత్త. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెను. అంతేకాకుండా మనం మరలా చూస్తే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే సున్నతి హృదయ సంబంధమైందే, ఆత్మ ఎందు జరిగిందే కానీ అక్షరం వలన కలుగుతుంది కాదు. అంటే ఇక్కడ నువ్వు పైన చేసే క్రియలు కాదు, కానీ హృదయాంతరంగంలో నీ స్వభావం ఎలా ఉన్నది, హృదయాంతరంగంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఎప్పుడు పక్కన వాళ్ళని వేలెత్తి చూపే వ్యక్తిగా, ద్వేషించే వ్యక్తిగా, మేము మాత్రమే నీతిమంతులు అనుకుంటూ నిన్ను నీవే హెచ్చించుకునే వ్యక్తిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. అందుకే బైబిల్ ఇంకో చోట ఇలా చెప్తుంది, తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త పడవలను అని ఉన్నది. కనుక నీవు నిల్చున్నానని నేను నిలబడి బాగానే ఉన్నానని నువ్వు అని అతిశయించకూడదు. పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి, పడిపోయిన వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు ఎవరైతే హృదయమందు దేవునికి ఇష్టలుగా ఉన్నారో వారికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వల్లనే కలుగుతుంది. కనుక పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు మిత్రమా, గుర్తుపెట్టుకో.